హాయ్, దిస్ ఈజ్ నిర్మల, అడ్వకేట్, కర్నూలు. ఆస్తుల విలువలు పెరగడంతో ఆస్తుల కోసం కుటుంబీకుల మధ్య గొడవలు కూడా పెరిగాయనే చెప్పుకోవాలి. ఒక ఆస్తిని అడిగే ముందు ఆ ఆస్తిపై మనకు ఎంత మేరకు హక్కు ఉంది అని తెలుసుకోవడం ఎంతో ఇంపార్టెంట్. సో ఇవాళ మనము హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ప్రకారం ఏవైతే సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీస్ ఉంటాయో దానిపై తనకు, తన కుటుంబీకులకు అంటే వారసులకు ఎటువంటి హక్కులు ఉంటాయి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. అయితే తాను స్వయంగా తన కష్టంతో సంపాదించిన ప్రాపర్టీస్ని తన రక్త సంబంధికులకు, అక్క, అమ్మ, అన్న, చెల్లి, తమ్ముడుతో పాటు తన వారసులకు, భార్య, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్లకు తన ఇష్టానుసారంగా గిఫ్ట్ డీడ్ చేయడానికి తనకు కంప్లీట్ రైట్స్ ఉంటాయి. అదేవిధంగా తన అవసర నిమిత్తం ఖర్చుల కోసము తను ఎవరికైనా సరే ఆ ప్రాపర్టీస్ని సేల్ చేయడానికి కూడా తనకు మాత్రమే కంప్లీట్ రైట్స్ ఉండడం జరుగుతుంది. దీని గురించి మాట్లాడడానికి తన రక్త సంబంధికులకు కానీ లేదా ఆ వారసులకు కానీ ఎటువంటి అధికారము ఉండదు. ఒకవేళ తను ఎటువంటి వీల్నామా లేదా గిఫ్ట్ డీడ్ని రాయకుండా చనిపోయినట్టయితే తన తర్వాత ఆ డెత్ సర్టిఫికేట్తో పాటు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అంటే లీగల్ హెడ్ సర్టిఫికేట్ ఏదైతే ఎంఆర్ఓ గారు ఇవ్వడం జరుగుతుందో అందులో ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ ప్రాపర్టీస్పై సమాన హక్కు రావడం జరుగుతుంది. సో తన తర్వాత ఏదైనా ప్రాపర్టీస్ని సేల్ చేయాలంటే ఆ కుటుంబీకులు అందరికీ కూడా ఈక్వల్ ఓనర్షిప్ ఉండడంతో అందరూ కూడా కలిసే డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇటువంటి ప్రాపర్టీస్ని మనం అడిగే ముందు మనకు ఆ ప్రాపర్టీస్పై ఎంత రైట్ ఉంది అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇటువంటి వాటికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. ఆర్కే డాక్ హబ్, నంద్యాల అండ్ కర్నూలు బ్రాంచెస్. థ్యాంక్ యూ సో మచ్.